ఒర్రకుండా సగాయించాలి బాపా. అరే థమ్స్అప్ తీసుకోవాలి నాకు పైసలు ఇస్తలేవే బాగుంటుంది. అవ్వ ఒర్రిచ్చుడు గంగలవోను ఇవాళ పొద్దు సందంతా నా పానం తింటారు. పైసలు ఎత్తు రా మరి పైసలు లేవు. పోరా దుకాణం పోయిపో. వీళ్ళతో నొర్రలేను నేను. మంచిగా ఉన్నావు గిట్లే మనసు పక్కన వేసుకుంటానావా? మళ్ళీ అట్టే మాట్లాడు అనుకో ఇటుక పెట్టి అనుకొని ఉంచుకుంటా మరి. అరే థమ్స్అప్ తీసుకొని ఇంట్లో పెట్టుకున్నది నా పైసలు నాకేమంటే తెలియరు. అరే నీ అవ్వ ఎవడైనా సీల్ తీసిన బాటలు తీసుకుంటాడే. తెలివి ఉండి మాట్లాడతావా తెలివి లేక మాట్లాడతానవా? 5-10 తక్కువ కట్ చేసుకొని 10 మీద 5 మీద మళ్ళా నాకు మంచిగా ఒక్కసారి మూత తీస్తే మళ్ళీ వాపస్ తీసుకోరు. అరే అది కాదు రాళ్ళ మీద నీళ్ళు కలిపినావా పాలు కలిపినావరా? అనుకొని చంపుతా మళ్ళీ చిన్న అయితే మంచిగా మూత తీసుకున్నావు గిలాస మందం దాయను మీతో తీసుకొచ్చి ఇస్తాను మంచిగా. దుకాణం నా అయ్య సుట్టమా నా అత్త సుట్టమా నా మామ సుట్టమా? నీకు ఇచ్చిందా ఇప్పుడు నీది నీకు ఆయనది మొఖాన వాడేపా కాదు నా ఇస్తా తీసుకోను నువ్వు లొల్లి గిడ. అరే మా అల్లుడు తాగుతలేరు అది అనుకో ఇంచలు చక్కగా వీక్తా షాప్ మూసేసుకొని వీనికేం పుట్టింది. నమస్తే. ఏంద్రా ఏమైందిరా? పాపం మూసలేమో తిన్నదట కళ్ళు తిరుగుతాయి అటు దుకాణంలో తిన్నదట. అత్తమ్మ ఏమైతుంది అత్తమ్మ? డబల్ రొట్టె తిందావా? ఎవరికే? ఓ దేవుడా కల్తీ పట్టుకొచ్చినావా ఖరాబ్ అయినా పట్టుకొచ్చినావా? ఏమైంది నీకు? డబల్ రొట్టె తింటే పెయ్యి గిర్ర 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 తిరుగుతుందా? ఏమైంది మంచిగా ఉన్నావు గట్టి అని అవు ముసలి ఉంటుందా పోతుందా? కథం అయిపోయింది ముసలి పని అయిపోయినట్టు. అత్తమ్మా ఓ అత్తమ్మా